భారీ అనకొండను చూసిన వెంటనే ఈ మనిషి భయంతో వణికిపోయాడు. అతను నన్ను లోపలికి అనుమతించు అని తన భార్యను రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది. అనాకొండ చాలా దగ్గరకొచ్చేసి ఒక్కసారిగా దూకి అతన్ని మింగడానికి ప్రయత్నించింది. ఎలాగోలా అతను తప్పించుకుని ప్రాణం కోసం పరిగెత్తడం ప్రారంభించాడు. అనకొండ చాలా పెద్దది కావడంతో అతని వేగం సరిపోలేదు. పరుగెత్తుతూ అతనికి చెమటలు పట్టాయి. అలసిపోయి రోడ్డు మధ్యలో పడిపోయి అనాకొండను చూసి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే అనకొండ అతన్ని మింగబోతుంది అనే సమయంలో అతని స్నేహితుడు అక్కడికొచ్చి అతని ప్రాణాన్ని కాపాడాడు. ఇద్దరూ కలిసి పరుగెత్తి ఒక ఇంట్లో దాక్కోవడానికి ప్రయత్నించారు. కాని అనాకొండ తలుపును బలంగా తోసింది. దాంతో లోపల ఉన్న వ్యక్తి పడిపోయి వారికి హెచ్చరించాడు. అనకొండ ఈరోజు వీళ్లనే తినాలి అనే మోడీగా బయటే వాళ్ల కోసం ఎదురుచూసింది. చాలా సమయం గడిచినా అనకొండ అక్కడ్నుండి కదల్లేదు. అప్పుడు వాళ్లు ఒక వైర్ పట్టుకుని మరో భవనానికి ఊగుతూ వెళ్లి దానిని మోసం చేసి తప్పించుకోవాలని నిర్ణయించారు. కానీ చిన్న పొరపాటు జరిగినా కూడా వారి ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. ఎందుకంటే అదే వైర్ మీద ఇంకో విభిన్న పాము వాళ్ల వైపు వస్తోంది. అది చూసిన మనిషి తన స్నేహితుడికి వెనక్కిరా అని చెప్పాడు. కాని అతని స్నేహితుడు వెనక్కి రావడం బదులు వైర్ను బలంగా ఊపి ఆ పామును కింద పడేశాడు. ఈ సమయంలో అతని జేబులో నుంచి ఫోన్ కిందకు జారి నేరుగా అనాకొండ మీద పడింది. దాంతో వారి ప్రాణాలు మళ్లీ ప్రమాదంలో పడ్డాయి. అనకొండ వాళ్లను చూసి తన పెద్ద నోరు తెరిచి అతన్ని మింగడానికి పైకి ఎగిరింది. కాని సరైన అతను తన శరీరాన్ని దొరకకుండా దాని నోట్లో పడకుండా తప్పించుకున్నాడు. అనాకొండ మళ్లీ దాడి చేయడానికి ముందే ఇద్దరూ వైర్ను బలంగా ఊపారు. దాంతో ఆ కేబుల్ వైర్ తెగిపోయింది. వైర్ మీద ఊగుతూ వాళ్లు నేరుగా మరో భవనంలో లోపల పడి ప్రాణాలు కాపాడుకున్నారు.